నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, ఓ పక్క రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది, మరో పక్క మీ సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క గారు కూడా పాదయాత్ర చేస్తా ఉంటున్నారు. అంటే ఒకటే పార్టీలో ఉన్న నేతలు డిఫరెంట్ వేస్ లో వెళ్ళడం దేనికి సంకేతం అంటారు? అది పార్టీకి ఎంత లాభదాయకం? ఇక్కడ మీకు ఒకటి స్పష్టంగా చేయదలుచుకున్నా. చాలా మంది మీడియా ప్రతినిధులు కానీ చాలా మంది కన్ఫ్యూజన్ ఇది అవుతారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఇంకో నాయకుడు పాదయాత్ర చేస్తే పోటీ పాదయాత్రలు కావు ఇవి. ఏఐసిసి డైరెక్షన్లా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ గారి అధ్యక్షతన ఒక ప్రోగ్రాం తీసుకుంటారు. దానికి మా ఠాక్రే గారు ఇన్ఛార్జి వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడు ఇన్ని నియోజకవర్గాలు తిరగాలి, సిఎల్పి నాయకుడు ఇన్ని నియోజకవర్గాలు తిరగాలి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ని నియోజకవర్గాలు తిరగాలి, వీళ్ళు ఇన్ని నియోజకవర్గాలు తిరగాలని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు, ఒక గైడ్ లైన్స్ పెట్టుకున్నారు. ఆ గైడ్ లైన్స్ ద్వారానే పోతున్నాం. కానీ ఇలా మీడియా ఏం చేస్తుందంటే పోటీతత్వాన్ని వేస్తుంది. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు కదా, బట్ అంటే మాకు సమన్వయం లోపం లేదా అనే తీరుగా ఇవ్వాలి ఏదైతే వ్యవహరిస్తారో అది దుర్మార్గం. అది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అది కాదు మేడం. అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేయకముందు కూడా భట్టి గారు మధిర నియోజకవర్గంలోని పాదయాత్ర సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. అదేవిధంగా రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేయొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయొచ్చు, ఎవరు వాళ్ళు చేయాలి. దీంట్లో ఒక పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు పోటీతత్వ పాదయాత్రలు కాదు. ఇది ఏఐసిసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేపట్టిన పాదయాత్ర అంశాన్ని, దాని సారాంశాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేసే దశగా ప్రతి నాయకుని మీద, ప్రతి కార్యకర్త మీద, ప్రతి వార్డు మెంబర్ మీద, ప్రతి శాసనసభ్యుని మీద, ప్రతి రాజ్యసభ సభ్యుని మీద, ప్రతి పిసిసి అధ్యక్షుని మీద, సిఎల్పి నాయకుని మీద, శాసన మండలి సభ్యుని మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారి ఒక్కరిపైనే లేదు. ఒకసారి మీరు అనుకుంటారు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి కాబట్టి రేవంత్ రెడ్డి ఆ పాదయాత్ర దానికి పోలుస్తారు. అది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్ యొక్క నిర్ణయం. హైకమాండ్ నిర్ణయాన్ని ప్రజలందరూ ఒప్పుకునే విధంగా అందరూ నేతలు కలిసికట్టుగా ఒకే వేదిక మీదకు వచ్చి డిఫరెంట్ పార్ట్స్ లో చేస్తే పర్వాలేదు. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మాకు మేముగా పాదయాత్రలు చేస్తామంటే ప్రజలకు ఏం సంకేతిస్తున్నారు మీరు? మేడం, ఇది కొంత ఇబ్బందికరమే. అంటే ఏఐసిసి ఒకటి ఉంటుంది, ఆ గైడ్ లైన్స్లో ఉంటాయని కొంత ప్రజలకు అవగాహన లేకపోవడం కూడా కొంచెం బాధాకరమే. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి పాదయాత్ర చూసిన తర్వాత ఇట్లనే ఉంటుంది కదా పాదయాత్ర, ఆ రోజు ఆయనకు ఎవరు వేరే కౌంటర్ యాత్ర చేయలేదు కాబట్టి అట్లనే ఉంటుందని అనుకుంటారు. కానీ భారత్ జోడో యాత్రకు ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది మేడం. ఇక్కడ భారత్ జోడో యాత్ర డిఫరెంట్, ప్రజల సమస్యల పట్ల ప్రజల గురించి పోరాడే యాత్ర డిఫరెంట్. ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి అంటే పర్మిషన్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఒకరే చేస్తారు, అందరు సీనియర్లు సహకరించాల్సిందే. లేదు ఇంకో నాయకునికి ఇస్తే ఇంకో నాయకుడికి అందరు సహకరించి పోవాల్సిందే. కానీ ఇక్కడ ఈ ఒక ప్రత్యేక పరిస్థితిలో వచ్చిన యాత్ర ఇది. ఈ యాత్రకు ప్రజా సమస్యలను తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, రాహుల్ గాంధీ గారు చేపట్టిన యాత్రలోని చూసిన ఈ దేశ సమగ్రతకు భంగం కలుగుతుంది అని చెప్పుతున్న సందేశాన్ని ఆ ఇంటికి పోయి గోడ మీద ఆశయ జోడు అనే ఒక స్టిక్కర్ పెట్టి ఆ ఇంట్లో వాళ్ళను పలకరించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలన మీకేమన్నా లాభం జరిగిందా, నష్టం జరిగిందా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాన సన్యాసి ముఖ్యమంత్రి మీకు ఇచ్చిండా, లేదా ఆ ఊరికన్నా ఒక ఉద్యోగం వచ్చిందని ఆ వివరాలు తెలుసుకొని రాహుల్ గాంధీ ఈ విధంగా సందేశాన్ని పంపిండని చెప్పడం బాగానే ఈ యొక్క యాత్ర ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే ఒక ప్రధానమైన క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, యంగ్ అండ్ డైనమిక్ గా వెళ్ళిపోతున్న రేవంత్ రెడ్డికి ఎందుకు సీనియర్లు సహకరించడం లేదు? ఏమైనా అసూయ ఫీల్ అవుతున్నారా? తమ పాత్ర తక్కువైపోతుంది, రేవంత్ కి అధిష్టానం రేవంత్ రెడ్డిని పైకి అండ్ సీనియర్లు తొక్కేస్తున్నారా? ఏమైనా కనిపిస్తోందా? ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది రాంగ్ మెసేజ్. అధిష్టాన వర్గం మనకు ముగ్గురు పార్లమెంట్ సభ్యుల అభిప్రాయం తెలుసుకుంటారు. ఇప్పుడు ఇంటర్నల్గా ఏదైనా సమస్య కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక దిగ్విజయ్ సింగో లేకపోతే మాణిక్యరామ్ ఠాకరే వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అభిప్రాయాలు తీసుకొని సమన్వయం చేస్తారు. ఒకవేళ నాదేమైనా పొరపాటు ఉంటే
సర్ది చెప్తారు. ఆయన పొరపాటు ఆయన సర్ది చెప్పి ఇద్దరిని సామిల్టేనియస్గా కూర్చోబెట్టి ఇద్దరిని కలిసి పాదయాత్ర కోమంటారు, లేకుంటే ఒక కార్యక్రమంలో పాల్గొనమంటారు, ఇంకో దాంట్లో పాల్గొనమంటారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది మేడం. అందరు సీనియర్లు ఉంటారు దాంట్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు, పొన్నాల లక్ష్మి గారు ఉంటారు, జానారెడ్డి గారు ఉంటారు, వి హనుమంతరావు గారు ఉంటారు. అంత సీనియర్లు అంటే పండిపోయిన సీనియర్లు, 70 సంవత్సరాలు నిండిన సీనియర్లు అందరూ ఉంటారు. మరి వాళ్ళందరూ ఒక తాటిపై ఎందుకు వస్తారు ఆ మీటింగ్కు? ఒకవేళ రేవంత్ రెడ్డి గారే ఇష్టం లేదు, లేకుంటే వేరే వాళ్ళు ఇష్టం లేదంటే ఆ మీటింగ్ రారు కదా. పొలిటికల్ అఫైర్స్ మీటింగ్లో ఈ యొక్క నిర్ణయాలు జరుగుతాయి. ఆ నిర్ణయాల ప్రకారమే ఢిల్లీ హైకమాండ్ ఒక ఆంశం తీసుకుంటుంది. ఇవాళ నీటి కోసం ఒక పాదయాత్ర చేయాలి, లేకపోతే నిరుద్యోగం కోసం ఒక పాదయాత్ర చేయాలి, లేకుంటే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మీద ఒక పాదయాత్ర వెళ్ళినప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చకు వచ్చినప్పుడు దాంట్లో పిసిసి అధ్యక్షుడు ఉంటాడు, సిఎల్పి నాయకుడు ఉంటాడు, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకరే ఉంటాడు. అందరు కలిసి నిర్ణయం తీసుకొని దాన్ని ప్రధానంగా అవుతారు. అయితే మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే సీనియర్లు అసూయ పడుతున్నారు అనేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే సీనియర్లు అనేవాళ్ళు వాళ్ళ బాధ్యతలోని నిమగ్నమై ఉన్నారు. ఇలా సీనియర్లు అంటే ఎవరు మేడం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్, గౌరవనీయులు ఆయన, వెంకటరెడ్డి గారు సీనియర్, భట్టి గారు సీనియర్, శ్రీధర్ బాబు గారు సీనియర్, పోలం వీరయ్య సీనియర్, సీతక్క కూడా సీనియర్. కానీ వీళ్ళంతా వాళ్ళ బాధ్యతలు ఇప్పుడు శాసనసభలో మాట్లాడేది ఇచ్చిపెట్టి, పద్దుల మీద మాట్లాడేది ఇచ్చిపెట్టి, బడ్జెట్ విషయంలో మాట్లాడేది ఇచ్చిపెట్టి పాదయాత్రకు పోతే ప్రజలు రేపు ఏమనుకుంటారు మేడం? ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకొకటి మేడం మీకు ఎక్కువ చెప్పాలి. ఈ యొక్క పాదయాత్ర ఏదో 15 రోజులు 20 రోజులు కాదు, ఎలక్షన్ వరకు నడుస్తుంది. ఎలక్షన్ వరకు అందరికీ తీరిక ఉంటుంది. మీరే అంటారు 24 నాడు దుఃఖం బంద్ చేసి తాళం వేసి అంటున్నారు. 25 నాడు నుంచి అందరం ప్రజల్లో పోతాం, అన్ని నియోజకవర్గాలకు ప్రజల్లో పోతాం. నన్ను కూడా ఒక కోఆర్డినేటర్ వేస్తాడు ఎక్కడో ఒక దగ్గర, ఆడ పోయి నేను తిరుగుతా. గతంలో కూడా కోఆర్డినేటర్ వేసారు పిసిసి ప్రెసిడెంట్ గారు జనగామ కాన్స్టిట్యున్సీకి పోయినాము, అన్ని విషయాలు సక్సెస్ చేసుకొచ్చినాం కదా. డిజిటల్ మెంబర్షిప్ మేడం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 40 లక్షల డిజిటల్ షిప్ అయింది మన తెలంగాణ రాష్ట్రంలో. కనుక రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర ఎవరికి అసూయ లేదు, రేపు ఇంకోరు పాదయాత్ర. అల్టిమేట్గా మన లక్ష్యం ఏంది? కాంగ్రెస్ పార్టీ లక్ష్యము, మన గమ్యం ఏంది? మన గమ్యం ఏంటంటే సాధారణ ప్రజలకు పరిపాలన సౌలభ్యం చెందే వరకు, సామాన్యుడు సుఖశాంతులతో ఉండే వరకు, సామాన్యుని మభ్యపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇస్తానే దగులుబాజీ చేసిన సామాన్యునికి మన లక్ష్యాన్ని ముద్దాడే వరకు అక్కడ ఓడమే మన లక్ష్యం. కానీ మా ఇంటర్నల్ సమస్యలు అనేటి టీ కప్పులో తుఫాను భిన్నాభిప్రాయాలు ఉంటాయి మేడం. భిన్నాభిప్రాయాలు అంటే ఏం మేడం? మనం సూర్యాపేట నుంచి పోదామంటారు, ఒక ఆయన అంటే దేవరకొండ నుంచి పోదామంటారు. దాది పెద్ద భేదాభిప్రాయాలు కాదు కదా. అవసరం అనుకుంటే మధ్యాహ్నం మార్గంగా ఇంకోటి టాకరే లాంటి వాళ్ళు వచ్చి మధ్యాహ్నం ఈ రకంగా పోరని చెప్పగలుగుతారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అందరం ఒక తాటి మీద ఉన్నాం. మా లక్ష్యము ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు చేస్తే ఆ ట్యాగ్ లైన్లో తుంగలో తొక్కిన సోనియా గాంధీ తెలంగాణ దేవత 16,000 కోట్ల ధనిక రాష్ట్రానికి ఇస్తే ఈ దరిద్రుడు 4 లక్షల కోట్ల అప్పు చేసింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని చెమరగీతం పాడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.